తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడి న్యూస్ కి స్వాగతం. మనకైతే కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో శనివారం అయితే పామాయిల తోటలో 3 సంవత్సరాల పాప జ్ఞానేశ్వరి అయితే అదృశ్యమైంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు కూడా అయితే తెలియరాలేదు. ఒక పక్కనైతే పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, అలాగే గ్రామస్తులు కూడా ఈ చుట్టుపక్కల 50 ఎకరాలు కూడా అంతా జల్లిడి పట్టినా కూడా ఎటువంటి ఆధారం కూడా లభించకపోవడంతో అయితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురి చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. నిన్న రీసెంట్ గా అయితే కుక్క అయితే వచ్చి తల్లిని కలిసి చూసి అది బెదిరికిపోయి మళ్ళీ వెళ్ళిపోవడంతో అయితే ఇంకా గ్రామస్తులు కావచ్చు, అలాగే యావత్ అందరూ కూడా అయితే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది అయితే కూడా సెన్సేషనల్ అయితే ఆశ్చర్యం అయితే కలిగించింది. అలాగే పోలీసులు కొంతమంది బృందాలుగా ఏర్పడి అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజెస్ కి అయితే వెళ్ళి ప్రతి దగ్గర కూడా అనుమానం అయితే పరిశీలించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడైతే పాప ఎలాగైతే బయటికి అయితే బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటికి అయితే ఎలాగే వెళ్ళిందో అలాగే మళ్ళీ తిరిగి తన నివాసానికి అయితే పాప 3 సంవత్సరాల పాప జ్ఞానేశ్వరి తిరిగి తన నివాసానికి చేరుకోవాలని యావత్ భారతదేశం అంతా కూడా దేవుణ్ణి ప్రార్థించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనకి. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు న్యూస్ ఛానల్ తరఫున కూడా ఆ పాప అలాగే జాగ్రత్తగా ఎటువంటి దెబ్బలు తగలకుండా అదే బుడిబుడి అడుగులు వేసుకుంటూ తన స్వగ్రామానికి తన ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.